34, 35, 36, అందులో 34, ఇది 35 ఉందండి, 35 సైజు. సో 36 అయినా పర్వాలేదు, 34 అయినా మనం కొంచెం ఎక్కువ తక్కువ కొంచెం చిన్న తేడాలతోటే ఉంటుంది. సో ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్. క్రాస్ కటింగ్ షేప్ అనేది నీట్ గా రావట్లేదు అన్నారు. అయితే మనం క్రాస్ ఎలా వేస్తే నీట్ గా వస్తుంది, ఎలా వేస్తే మనకు క్రాస్ షేప్ అనేది వస్తుంది అనేది నేను చూపిస్తానండి. చాలా మటుకు నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా వేస్తుంటారు, ఇక్కడ ఇదైపోతుంది. సో అలా కాకుండా ఇప్పుడు చూపిస్తాను మీకు, ఈజీ మెథడ్ లో చూపిస్తాను నేను. ఇప్పుడు మనం ఇలా తీసాం కదండి, ఈ పాయింట్ ఇలా తీసాం కదా, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చెప్తున్నాను. ఓకే, ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. లైక్ చేస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, వేరే వాళ్ళు కూడా ఎంతో మంది రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళ దాకా రీచ్ అవుతుంది అనమాట. ఓకేనా, ప్లీజ్ లైక్ చేయండి. ఇదిగోండి ఇలా ఉంది కదండి, ఇలా ఓపెన్ చేసి జస్ట్ ఈ క్రాస్ లో వేసుకోవాలి మనం, ఈ క్రాస్. ఓకే, ఈ షేప్ అనేది మనకి ఇక్కడనే ఉంటది అనమాట, మన హ్యాండ్ సైడ్ ఉంటుంది. ప్లస్ కటింగ్ కూడా మనకు చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే షేప్ పర్ఫెక్ట్ గా వస్తుందండి. షేప్ అనేది క్రాస్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది, చాలా నీట్ గా వస్తుంది. ఇంకా క్రాస్ కూడా నీట్ గా వస్తుంది. ఒకవేళ ఇంకా ప్రాబ్లం, మాకు అలా కూడా వేసుకోవడానికి రావట్లేదండి అన్నారు అనుకోండి, నేను ఇంకో పద్ధతిలో చూపిస్తాను. మనం ఇందాక ఇలాగే కదా తీసుకున్నాము. ఇది స్ట్రైట్ అండి, ఓకే, ఇది అడ్డం అండి, ఇది నిలువు, ఇది అడ్డము. ఇప్పుడు ఇందులో ఇలా మనం ముగ్గు వేస్తాం కదా, ఇలా క్రాస్ చూడండి, ఇలా క్రాస్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది క్రాస్ కనబడుతుందా? నేను ఎక్కువగా గీస్తే మళ్ళీ మీకు డార్క్ అయిపోతుంది, అప్పుడు నేను ఏ లైన్ గీస్తున్నానో మీకు తెలియదని నేను లైట్ గా గీస్తాను. ఇదిగో ఇది క్రాస్, చూస్తున్నారు కదా. ఈ క్రాస్ లో మనము ఇలా వేసుకోవాలి. అయితే ఇవన్నీ పక్కకు పెట్టేసి నేను ఒక పీస్ తీసుకుంటాను. ఇదిగోండి ఎలా ఉందో ఆ క్రాస్ ని ఇలా వేసుకున్నాను, చూసారు కదా ఇలా. అయితే ఇక్కడ మనకు క్రాస్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇంత తక్కువగా ఉన్నా పర్వాలేదు, ఇంత తక్కువగా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మనకి ఇంత క్రాస్ బెల్ట్ వస్తుంది. సో ఇది లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ కాదు కాబట్టి కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు. ఈ పొజిషన్ లో మనకు క్రాస్ బెల్ట్ అయితే వస్తుందండి, చాలా నీట్ గా. మనకు ఎక్కడైనా కూడా క్లాత్ తక్కువ కాకుండా మంచిగా అడ్జస్ట్ అవుతాయి. ఫుల్ హ్యాండ్స్ అయితే ఇక్కడ వచ్చేస్తాయి. ఓకే, ఫుల్ ఇవి వీళ్ళు పెద్ద లెంత్ ఎక్కువగా ఉన్న వాళ్ళు అయినా కానీ మనకు అన్ని వచ్చేస్తాయి. ఓకేనా. అయితే ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా తీసుకోకూడదు. ఇలా తీసుకున్నప్పుడు మన నెక్ ఇక్కడికే వస్తుంది అనుకోండి, ఇక్కడికే నెక్ వచ్చినప్పుడు ఇది ఇక్కడి వరకు ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ మనకి క్లాత్ తక్కువ అవుతుంది, అందుకే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడి వరకు తీసుకోవాలి. ఇలా ఇదిగోండి, ఇక్కడి వరకు మనము ఇలా స్ట్రైట్ గా తీసుకోవాలి. ఇలా ఇది మాత్రం ఒక్కటి కొంచెం మీకు గుర్తు పెట్టుకొని తీసుకోవాలి. ఇక్కడి వరకు ఇలా తీసుకుంటే మనకు ఎక్కడ కూడా ఇబ్బంది అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు మెయిన్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతా ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ ఎలా ఉందో అలా మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ కావాలంటే బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే కంపల్సరీ మనకు అవసరము, ఎందుకంటే ఈజీగా ఉంటుంది అనమాట. మళ్ళీ మనం మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఎక్కువగా ఉండదు. మేము తక్కువ దాంతో నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ ఎంతో తెలియదు కాబట్టి ఇది పైకి ఇది కిందికి ఇలా పెట్టి మధ్యలో నెక్ వస్తుంది కాబట్టి మనం ఆపేసుకుందాం అక్కడ. ఓకే, చూసారు కదా ఇలా. ఇది క్రాస్ అన్నమాట, చాలా నీట్ గా వస్తుంది. క్రాస్ పర్ఫెక్ట్ గా కూడా ఉంటుంది, మంచి షేప్ వస్తుంది. నిన్న అడిగారు స్టిచ్చింగ్ కూడా చూపిస్తారా? చూపిస్తానండి, వీక్ లో టూ డేస్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఓకేనా. లైక్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. కొత్తగా నేర్చుకునే వాళ్ళు, కొత్తగా చూసే వాళ్ళు, మీకు ఒకవేళ టైలరింగ్ నేర్చుకోవాలని ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది పావని టైలరింగ్ బ్లాగ్స్. ఇది మనం ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఇదిగోండి. మనం ఎప్పుడు కూడా క్రాస్ కటింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ని ఈ ఉక్సుల పట్టి తీసుకోవాలండి. ఈ ఉక్సుల పట్టి తీసుకొని ఫస్ట్ అయితే మనము ఇదిగోండి నెక్ దగ్గర మనం ఇది ఖర్చు, మనం ఎలాగో ఖర్చు వదిలిపెట్టాం కదా, ఈ ఖర్చు తీసుకొని ఈ ఖర్చు నుండి ఈ విధంగా ఎక్కడైతే మనం నెక్కి గీసుకున్నామో అక్కడ నుండి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్ గా ఎక్కడి వరకు వచ్చింది? ఈ లైన్ వరకు వచ్చింది, చూసారు కదా, ఈ లైన్ వరకు వచ్చింది. సేమ్ ఈ లైన్ వరకు ఇలా రౌండ్ గా మనము ఖర్చుకి అంటే మనం తీసుకోకుండా నార్మల్ గా రౌండ్ గానే ఇలా తీసుకోవాలి. ఓకే, ఇలా రౌండ్ గా తీసేసుకోవాలి. ఇక్కడ కూడా మనకు ఖర్చుకి మాత్రం ఏం వదిలిపెట్టండి, ఖర్చుకి ఎందుకు వదిలిపెట్టొద్దు అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఎక్కడ ఎలా సెట్ చేస్తానో మీరు చూడండి. ఓకేనా. ఇప్పుడు ఇలా రౌండ్ గా మనము ఇదిగోండి, ఇక్కడ కూడా ఇంత ఖర్చుకి అయితే పైన వదిలిపెట్టుకున్నాను, కింద మాత్రం ఈ లైన్ నుంచి నీట్ గా ఈ విధంగా అయితే తీసుకున్నాను. చూడండి, మాకైతే పవర్ పోయింది, మీకు కనబడుతుందా అండి? లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి రాని వాళ్ళకి వెళ్తుంది కాబట్టి నేను చేయమని చెప్తున్నాను.
దయచేసి లైవ్ చూసే వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్. ఇదిగోండి ఇక్కడ మనం ఈ రౌండ్ వేసుకున్న తర్వాత ఈ డాట్ ఉంది కదండి, ఈ డాట్ కి మనం ఒక మార్కింగ్ తీసుకున్నాం. ఇక్కడ ఎక్కడుంది మనకి క్రాస్ బెల్ట్ మార్కింగ్ ఎక్కడుంది, ఇక్కడ క్రాస్ బెల్ట్ మార్కింగ్ ఉంది. ఇది క్రాస్ బెల్ట్ మార్కింగ్, ఇది డాట్ మార్కింగ్, ఇది నెక్ మార్కింగ్. అయితే క్రాస్ బెల్ట్ మార్కింగ్ ఇక్కడ 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 3 ఖర్చులు కాబట్టి ఇక్కడ 3/4 ఇంచు మనం ఎక్స్ట్రా తీసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 3/4 ఇంచు కిందకి తీసుకుందాము. అర్థమైంది కదా, ఇక్కడ డాటుకు ఇక్కడ ఖర్చుకు మొత్తం 3/4 ఇంచు మనం ఎక్స్ట్రా తీసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ నుండి క్రాస్ ఎంత మంచి షేప్ వస్తుందంటే మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ మనకు డాట్ ఎక్కడుంది అనేది తీసుకుందాం. ఇక్కడ డాట్ ఉంది చూడండి, ఇక్కడ డాట్ వచ్చింది. డాట్ దగ్గర ఒక్క పాయింట్ ఇలా పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఎక్కడైతే మనకు ఫిట్టింగ్ కుట్టుంది ఇది ఇక్కడే పట్టేసుకోవాలండి. మళ్ళీ ఇక్కడ దూరం వెళ్ళిపోయింది అనుకోండి మనకు ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. అందుకే ఇదిగోండి ఇప్పుడు మనము ఇక్కడ పట్టుకొని చూడండి, ఇక్కడ ఫింగర్ పెట్టుకొని ఇక్కడ ఏం లేదు చూడండి, పర్ఫెక్ట్ గా ఇక్కడ మనము ఎక్కువగా ఇలాని లాగకుండా ఎంత అయితే వస్తుందో అంతవరకు మనము ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా చేసుకోవాలి. ఎందుకు 1/4 ఇంచు ఎక్స్ట్రా చేసుకున్నాను, ఇక్కడ మనకు ఒక డాట్ పెట్టుకుంటాం కదా, ఒక 1/4 ఇంచులో డాట్ పెట్టుకుంటాము. సో ఒక 1/4 ఇంచు మనము ఎక్స్ట్రా తీసుకోవాలి. చూసారు కదా, ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుండి మనం కిందకి ఎక్కడైతే ఇక్కడ డాట్ ఉంటుందో ఇలా పెట్టుకోకూడదు, ఇక్కడ నుండే చూసుకోవాలి. ఎలా అయితే డాట్ ఉంటుంది ఇక్కడ డాట్ ఉంటుంది, ఈ డాట్కి ప్లస్ ఇక్కడ ఎక్కడుంది క్రాస్ బెల్ట్ ఉంది, క్రాస్ బెల్ట్ కి ఒక 1/2 ఇంచు ఇలా ఖర్చుకి, 1/2 ఇంచు ఇలా ఖర్చుకి తీసుకొని ఇలా అయితే మనం ఒక లైన్ గీసేసుకుందాం. ఇక్కడ ఫ్రంట్ అయిపోయింది, ఇటు సైడ్ అయిపోయింది, ఇటు సైడ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ డాట్ ఎలా తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే, లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ఈ వీడియో వైరల్ అవుతుంది. సో లైక్ అయితే తప్పకుండా చేయండి ప్లీజ్. ఇదిగోండి ఇలా ఇప్పుడు మనం ఫ్రంట్ మెయిన్ షేప్ రావడానికి ఈ డాట్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలండి. ఈ డాట్ ఒక్కటి మనం తప్పు వేసుకున్నాం అనుకోండి, షేప్ అనేది మనకు అవుట్ అయిపోతుంది. అందుకే ఎప్పుడు కానీ ఇదిగోండి ఈ ప్లేస్ లో మనం ఈ ప్లేస్ లో ఇలా పట్టుకోవాలండి. ఈ ప్లేస్ లో ఈ ఫింగర్ థంబ్ ఫింగర్ ఈ ప్లేస్ లో పెట్టాలి. ఇక్కడ డాట్ ఉంది కదండి, ఈ డాట్ ఫింగర్ కి మళ్ళీ ఇంకొకటి పెట్టుకొని ఇక్కడ మనం ఎంత వరకు అవుతుందో లాగకుండా చూస్తున్నారు కదా, ఇక్కడ ఖర్చు లాగకుండా ఇక్కడ మనము ఇది కూడా ఇలా వెళ్ళకుండా కరెక్ట్ గా ఈ పొజిషన్ లో మనం ఈ డాట్ అయితే పెట్టేసుకోవాలి. చూసారుగా, ఈ డాట్ పెట్టడం ఒక్కటి మనకు వస్తే బ్లౌజ్ ఈజీగా షేప్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇక్కడ పెట్టిన తర్వాత ఈ డాట్ ని ఇలా పట్టుకొని చూడండి, ఇలా పట్టుకొని ఈ డాట్ లెంత్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఈ డాట్ లెంత్ ఎంత ఉంది, ఇక్కడ వరకు ఉంది. ఈ లెంత్ కి మనం ఇంత ఖర్చు తీసుకోవాలి, ఒక 1/2 ఇంచు ఖర్చు తీసుకోవాలి. చూసారు కదా, ఒక 1/2 ఇంచు ఖర్చు అంటే ఇక్కడి వరకు మనకు వచ్చింది. ఇప్పుడు మనకు దీంతోనే పని లేదు ఇంకా. చూసారు కదా, ఇక్కడ నుండి మనకు ఇలా వచ్చేసింది. ఈ లైన్ కి కరెక్ట్ గా వచ్చేసింది. ఆ తర్వాత మనకి ఇక్కడ డాట్ పాయింట్ వచ్చింది కదా, ఈ డాట్ పాయింట్ నుంచి షేప్ రావడానికి ఇంపార్టెంట్ అండి ఈ టిప్. దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి. మీ ఒక్క లైక్ ఎంతో మంది రాని వాళ్ళకి మీ ఒక్క లైక్ వాళ్ళ వరకు రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయమని నేను ఇంతగానం చెప్తున్నానండి. సో తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళ దాకా వెళ్ళాలి అంటే మీరు తప్పకుండా లైక్ చేయాల్సిందే. మీలాగా ఎంతో మంది రాని వాళ్ళు ఉంటారు, అంటే వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, కాకపోతే చిన్న చిన్న పాయింట్స్ తోటి మనకు బ్లౌజ్ మొత్తం డిస్టర్బ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఒకటి కరెక్ట్ గా వస్తే ఒకటి కరెక్ట్ రాని వాళ్ళు కూడా ఉంటారు. అందుకే వాళ్ళ కోసమే రోజు నేను లైవ్ తీసుకున్నాను. నాకు వచ్చిన చిన్న విద్యను మీకు కూడా చెప్తామని నేను తీసుకున్నాను. నాకు ఒకవేళ బాగా రాకపోతే మీకు చెప్పేదాన్ని కాను, కానీ నా బ్లౌజ్ లో అందరూ సాటిస్ఫై అవుతున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను. నేను ఏ మెథడ్ లో వేస్తే ఈజీగా వస్తుంది, ఏ మెథడ్ లో వేస్తే నాకు హార్డ్ అవుతుంది, ఇంకా ఈజీ పద్ధతిలో వేయాలి అని చూపించాలి అని ఉద్దేశంతో మీకైతే నేను చెప్తున్నాను. తప్పకుండా ఈ పద్ధతిని ఫాలో అవుతే తప్పకుండా మీరు ఆది బ్లౌజ్ తో కూడా కుట్టుకోవచ్చు. అండ్ మెజర్మెంట్స్ తోటి కూడా నేను చూపిస్తున్నాను, మెజర్మెంట్స్ తోటి కూడా మీరు కుట్టుకోవచ్చు. నా షార్ట్స్ లో కూడా ఉంది మీకు మెజర్మెంట్స్, ఏ సైజ్ కి ఎంతెంత సెంటర్ పాయింట్ తీసుకోవాలి, ఎంతెంత చంక రౌండ్ తీసుకోవాలి అనేది కూడా మీకు చూపించాను. సో తప్పకుండా మీరు నా ఛానల్ ని చూడండి ఒకసారి. తప్పకుండా చూడండి, ఓకేనా. ప్రస్తుతానికి ఇప్పుడు మనము సెంటర్ షేప్ డాట్ ఎలా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ మార్కింగ్ చూసుకున్నాను కదా, ఈ మార్కింగ్ నుంచి స్ట్రైట్ గా లైన్ తీసుకోవాలండి. ఈ షేప్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఎన్నో బ్లౌజెస్ చూసాను, ఎన్నో బ్లౌజులు ఎంతో మంది కటింగ్ చేసి చూసాను, కానీ ఇలాంటి కటింగ్ మాత్రం నేను తక్కువ మందిలో చూసాను. ఎందుకంటే షేప్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది, అండ్ వేయడం కూడా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఈ లైన్ మనం స్ట్రైట్ లైన్ వేసాము. స్ట్రైట్ లైన్ వేసిన తర్వాత చెస్ట్ ఎక్కువగా ఉంది అనుకోండి, చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇదిగోండి 1.5 ఇంచ్ ఇలా తీసుకొని మనం ఇలా కట్ చేసుకోవాలి, అంటే 3 ఇంచెస్ వస్తుంది. కానీ ఇప్పుడు చెస్ట్ నార్మల్ గా ఉన్న వాళ్ళకి ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచు తీసుకొని చూడండి నేను ఎలా మార్కింగ్ చేస్తున్నానో.
ఇది స్ట్రైట్ లైన్ అయితే తీసుకున్నాను, ఇది కూడా స్ట్రైట్ లైన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచు ఇక్కడ 1 ఇంచు ఈ లైన్ కి ఇక్కడ 1 ఇంచు ఇక్కడ 1 ఇంచు డాట్ మార్కింగ్ తీసుకొని ఇగో ఈ విధంగా షేప్ అయితే నేను తీసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా షేప్ తీసుకుంటున్నాను. మనకు డాట్ పాయింట్ వచ్చేసి పర్ఫెక్ట్ షేప్ లో వస్తుందండి. ఇది ఎంత నీట్ గా వస్తుంది అంటే మీకు చాలా, ఇంకా మీరు ఒకసారి కుట్టి చూడండి మీకే అర్థమవుతుంది. ఓకేనా, లైక్ చేయడం మర్చిపోవద్దు, ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి చూడండి మనం తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది డాట్, ఇంత వచ్చింది. ఎప్పుడు కానీ ఈ పాయింట్ కంటే ఈ పాయింట్ ఒక 1/2 ఇంచు డౌన్ లో మనం ఈ పాయింట్ ఉండాలి, మనకు కరెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు ఈ కార్నర్ పాయింట్ ఉంది కదండి, ఈ కార్నర్ డాట్ మార్కింగ్ ఉంది కదా, ఆ డాట్ నుంచి మనం ఈ విధంగా అయితే మనం ఒక లైన్ కొట్టుకోవాలి. ఇది క్రాస్ బెల్ట్ లైన్ అన్నమాట, ఇది క్రాస్ బెల్ట్ లైన్. ఇలా గనక మనం షేప్ తీసుకుంటే చాలా సూపర్ గా వస్తుందండి షేప్ అనేది. ఓకే, ఇప్పుడు మనకు ఆమె డాట్ ఇక్కడ ఉంది, కానీ మనం ఏం చేయాలంటే ఈ రెండింటికి మిడిల్ లో మనం డాట్ తీసుకోవాలి. అంటే ఇక్కడ వస్తుంది ఈ పొజిషన్ లో. ఈ పొజిషన్ లో ఎంతవరకు డాట్ తీసుకోవాలి, ఎంతవరకు డాట్ తీసుకోవాలంటే ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ వరకు తీసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ నుంచి 2 ఇంచెస్, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ వరకు డాట్ తీసుకోవాలి. అంటే ఇగో ఇక్కడ 1.5 ఇంచ్ వస్తుంది కదా, ఇంత పొడుగు తీసుకోవద్దు. ఒక 2 ఇంచుల వరకు మనం ఈ డాట్ తీసుకోవాలి. ఇదిగోండి ఒక 2 ఇంచుల వరకు మనం ఇలా డాట్ తీసుకోవాలి. మనకి ఇప్పుడు ఈ 2 డాట్లు కూడా పర్ఫెక్ట్ వచ్చేసినాయి. ఆ తర్వాత మనకు ఈ 3వ డాట్, ఈ 3వ డాట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు. అంటే మొత్తం ఇలా కొట్టేసుకోవాలా? లేదు, మొత్తం ఇలా కొట్టేసుకోవద్దు. ఇక్కడ నుండి కూడా మనం 2 ఇంచులు పైకి పెట్టుకోవాలి. ఇక్కడ నుండి కూడా మనం 2 ఇంచులు ఇలా పైకి పెట్టేసుకోవాలి. ఇలా పైకి పెట్టేసుకొని ఇక్కడ నుండి చూడండి ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ షేప్ వచ్చిందో. ఈ షేప్ అయితే చాలా చాలా కరెక్ట్ గా వస్తుందండి. లైవ్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా కొంతమందికి ఈ వీడియో వైరల్ అవ్వాలి అంటే మీరు చేసే ఒక్క లైక్ వల్లనే ఈ వీడియో వైరల్ అవుతుంది. సో దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎంతో మంది ఎన్నో వీడియోలకి లైక్ చేస్తూ ఉంటారు. ఇలాంటి అవసరం వచ్చే వీడియోలు మన అంటే రాని వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, ఇంట్లో కూర్చొని ట్రై చేసే వాళ్ళకి కూడా మనం రీచ్ అవ్వాలి అంటే మీ లైక్ వల్లనే సాధ్యమవుతుంది. సో నేను ఎలా అయితే నిస్వార్థంగా మీకు ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానో మీరు కూడా అలాగే ఒక్క లైక్ ఇచ్చి వేరే వాళ్ళకి కూడా వెళ్ళేటట్టు మీరు చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి లైక్ చేసిన వాళ్ళకి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ 3 దాట్లో మనకి ఇట్లా ట్రయాంగిల్ షేప్ లో ఉంటే ఆ షేప్ అనేది ఇట్లా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది 4th డాట్. ఈ 4th డాట్ ఆప్షనల్ డాట్ అండి. ఈ 4th డాట్ పెట్టుకోవాలి అనుకుంటే ఇది ఇక్కడ వరకే ఉండాలి. ఒకవేళ ఈ 4th డాట్ పెట్టుకోవద్దు అనుకుంటే ఇదిగోండి ఇక్కడ నుండి ఈ డాట్ నుండి ఈ డాట్ ఎండింగ్ నుంచి మనం ఈ విధంగా గీసేసుకోవాలి. ఇలా అలా గీసుకుంటే మనకు 4th డాట్. హాయ్ అండి, హాయ్ అందరికి. భాగ్యశ్రీ గారు హాయ్, లావణ్య ఆదిమూలం హాయ్ అండి. జనార్దన రావు గారు హాయ్, భాగ్యశ్రీ హాయ్, శ్రీనివాసులు హాయ్, హాయ్ అండి. కౌశిక్ రిషి వ్లాగ్స్ హాయ్ అండి, హాయ్ జాను హాయ్ అండి, హాయ్ హాయ్ అందరికి హాయ్ అండి. పవిత్ర గారు హాయ్, హాయ్ రేణుక గారు హాయ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా 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 మంచి అందరూ చూస్తున్నారు. అరుణ గారు హాయ్ అండి, థ్యాంక్స్ అండి. ఎవ్రీడే లైవ్ ఉంటుంది. సూపర్ ఎక్స్ప్లెనేషన్ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రావాలని మీ అందరికీ రావాలి అంటే నేను ఎక్స్ప్లెయిన్ కరెక్ట్ గా చేస్తేనే వస్తుంది కదా. ఉమా హాయ్ చెప్పండి. ఓకే ఓకే అండి, మిడిల్ క్లాస్ మై చిట్కల్. ఓకే ప్లీజ్ లైవ్ చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 1K ఉన్నారు, కానీ నాకు ఒక 290 వరకు మాత్రమే నాకు లైక్స్ వచ్చాయి. 1000 మంది చూస్తున్నా కానీ ఒక 90 మెంబర్స్ 290 లైక్సే ఉన్నాయి. సో దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, హాయ్ అండి, హాయ్ హాయ్. 80 సెంటీమీటర్స్ తో ఈజీ కటింగ్ అతుకులు పడకుండా చూపించండి. తప్పకుండా చూపిస్తాండి. ఏ సైజ్ వాళ్ళకో చెప్పండి మీరు. సృజన గారు ఏ సైజ్ వాళ్ళకి చూపించాలో చెప్పండి, నేను తప్పకుండా చూపిస్తాను. ఓకే, ఇదంతా ఒకటైతే వచ్చేద్దాం, మనం క్లాస్ లోకి వచ్చేద్దాము. వినండి, ఇదంతా ఒకటైతే మనకు ఇదంతా చేసిన తర్వాత కూడా కొంతమందికి షోల్డర్ అనేది జారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మెయిన్ టిప్ అండి, షోల్డర్ జారకుండా ఈజీ టిప్ తో మీకైతే చూపిస్తున్నాను. ఒక షోల్డర్ జారకుండా ఏం చేయాలి అంటే ఇదిగోండి, నేను ఇక్కడ డౌన్ కటింగ్ తీసుకోలేదండి. చాలా మటుకు ఇలా డౌన్ కటింగ్ తీస్తారు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కిందకి వేసి ఇలా తీసుకుంటారు కదా, కానీ నేను అలా తీయను. ఇక్కడ డౌన్ కటింగ్ మాత్రం తీయను. మీకు ఎక్కడ తీసానో నేను చూపిస్తాను. ఇదిగోండి ఒక 1/2 ఇంచ్ ఇక్కడ వేస్తున్నాను. చూడండి, అయితే మనము ఈ షోల్డర్ అనేది ఇక్కడ తక్కువగా పెట్టినప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ అవసరం లేదండి.
కొంచెం ఒక 2 పాయింట్స్ అంత ఉంటే సరిపోతుంది. ఈ షోల్డర్ అనేది పర్ఫెక్ట్ గా పెట్టినప్పుడే మనకు ఒక 1/2 ఇంచ్ వస్తుంది. అదే షోల్డర్ తక్కువగా 1.5 ఇంచే పెట్టుకుంటున్నారు కొందరు, 2 ఇంచెస్ పెట్టుకుంటున్నారు కొందరు. అలాంటి వాళ్ళకు ఈ గుంజి పట్టి మనకు ముడతలు వస్తాయండి, ఇలా వచ్చేస్తుంటాయి, ఇలా గుంజి పట్టేస్తుంటది, ఇలా గుంజి పట్టేస్తుంటది. అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం బ్యాక్ సైడ్ షోల్డర్ కూడా కరెక్ట్ గానే పెట్టుకోవాలి. మీది ఏ ఊరక్క? మరి భువనగిరి అండి. ఇదిగోండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా తీసుకున్నాం. అదే విధంగా మనకు ఇక్కడ నెక్ కి బయట వైపు తీసుకున్నాం కదా, ఇది లోపల వైపు తీసుకోవాలండి. ఇది కూడా ఒక 1/2 ఇంచ్ లోపల వైపు తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇదిగో చూడండి, కర్వ్ స్కేల్ ఉంది కదా, ఈ కర్వ్ స్కేల్ నుంచి అయిపోయినాయా కటింగ్ లేవా? ఓ సారీ, ఇది కటింగ్ చేయకో, అడేసి కటింగ్ చేయకో. ఇక్కడ సైడ్ హ్యాండ్స్ తీయి, తెలుసు కదా ఇక్కడ హ్యాండ్స్. ఇక్కడ నుంచి ఈ బార్డర్ ఏం అవసరం లేదు, ఇక్కడ నుంచి బ్యాక్ మిడిల్ లా క్రాస్ చేసేటప్పుడు ప్లెయిన్ గా అది ప్రిన్సెస్ కటింగ్ అది, సరేనా? అక్కడ తీసిది. ఇదిగోండి ఇక్కడ మనకు ఈ విధంగా నేను ఇక్కడ మీరు ఎక్కడైతే హాఫ్ ఇంచ్ డౌన్ కటింగ్ చేస్తారో ఈ 1/2 ఇంచ్ నేను ఇక్కడ వేయకుండా నేను ఇక్కడ వేస్తానండి, ఇక్కడ వేస్తాను. ఓకే, ఇక్కడ నుండి ఇలా వేసిన తర్వాత ఇలా లైన్ గా మనకు ఇక్కడ నుండి ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ వరకు ఇలా స్ట్రైట్ గా మనం ఇలా లాగేసుకోవాలి. ఆ తర్వాత ఇది ఉంది కదా, ఇక్కడ 1/2 ఇంచ్ వేసాం కదండి, ఇక్కడ మనం ఒక 1/2 ఇంచు, ఒకవేళ మనకు బ్రాడ్ గా కావాలి అన్న వాళ్ళకి ఒక 1/2 ఇంచు ఇలా వేసుకొని చూడండి, ఈ విధంగా మనం ఒక లైన్ తీసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ తీసుకొని, అలాగే ఇక్కడ మనకి ఎక్కడైతే నెక్ ఎండ్ అవుతుందో అక్కడ ఒక లైన్ తీసుకొని, ఇక్కడ నుంచి మనం ఇలా రౌండ్ గా మనం ఈ విధంగా రౌండ్ తీసుకుంటే మనకు ముందుగల్ల కూడా దగ్గరికి రాకుండా వెడల్పుగా వస్తుంది, షోల్డర్ అనేది జారిపోదు. ఎంత బాగా వస్తుందంటే మీరు ఒక్కసారి ట్రై చేయండి. నాకు ఎప్పటి నుండో అన్ని డౌట్స్ రాదు. అవునా? లేదండి రాధా గారు, ఏం టైట్ అయితే రాదు. నేను ప్రతి ఒక్క బ్లౌజ్ ను కూడా ఈ విధంగానే కటింగ్ చేస్తాను, చాలా బాగుంటుంది. అండ్ షోల్డర్ అయితే జారదు. ఈ టిప్ చాలా మంది కూడా యూజ్ చేశారు. చూడండి, సో ఇదండి ఫ్రంట్ జారకుండా. ఇది మళ్ళీ ఇది కూడా ఇక్కడ డౌన్ చేయొద్దు, స్ట్రైట్ లైనే తీసుకోవాలి. ఎందుకంటే ఇందాక మనము బ్యాక్ పార్ట్ ని కొంచెం అంతా ఇలా డౌన్ చేసుకున్నాం కదా, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ డౌన్ చేసుకున్నాం కొంచెం, ఒక 2 పాయింట్స్ అంతా. సో ఇక్కడ కూడా ఆల్రెడీ 2 పాయింట్స్ అంతా డౌన్ ఉంటది కాబట్టి మనం ఇంకా 2 పాయింట్స్ డౌన్ చేసుకున్నాం అనుకోండి, బ్లౌజ్ వచ్చేసి ఫుల్ టైట్ పట్టేస్తుంది. అందుకే అస్సలు మాత్రం డౌన్ తీసుకోవద్దు. ఆల్రెడీ మనం తీసుకున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి డౌన్ ఇక్కడ అవసరం లేదు. ఓకే, ప్లీజ్ లైక్ చూసిన వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, ఒకవేళ మనకి ఇక్కడ మార్జింగ్ కనుక తక్కువ అనిపిస్తే ఒక 1/2 ఇంచ్ మార్జింగ్ మటుకు కొంచెం ఇలా పెంచేసుకోవాలి. ఓకే, ఒకవేళ కరెక్ట్ గా మార్జింగ్ వచ్చింది అంటే మటుకు మనకు అవసరం లేదు, మార్జింగ్ అవసరం లేదు. ఇప్పుడు మనకు అంత పర్ఫెక్ట్ గా వచ్చింది. సో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ నుండి మనకు ఎంత ఉంది, 16 ఇంచెస్ లెంత్ ఉంది కాబట్టి మనకు 11 ఇంచెస్ అయితే మనకి ఇక్కడ వచ్చింది. 36 ఇంచెస్, 34, 35 ఇంచెస్ వాళ్ళకి 11 ఇంచెస్ వస్తుంది. కామన్ గా అయితే మనకి ఎంత రావాలి, 10 రావాలి, 10.5 రావాలి, అంతే కదా. కానీ వీళ్ళకి ఎంత వచ్చిందంటే 11 వచ్చింది. ఎందుకంటే ఇది లాంగ్ బ్లౌజ్ కాబట్టి, అమ్మాయి వాళ్ళు లాంగ్ ఉంటారు కాబట్టి, లెంత్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి. ఓకే అక్క, లేట్ గా జాయిన్ అయ్యాను, ఫ్రంట్ పార్ట్ మళ్ళీ స్పీడ్ గా ఎక్స్ప్లెయిన్ చేయవా ప్లీజ్? అను సత్యం గారు, ఓకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ మీకు లైవ్ స్ట్రీమ్ లో కూడా ఉంటుందమ్మా. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ డబుల్ అయిపోతుంది కాబట్టి మీకు లైవ్ స్ట్రీమ్ లో ఉంటుంది. తప్పకుండా లైవ్ అయిపోయిన తర్వాత కూడా ఓపెన్ చేస్తే లైవ్ స్ట్రీమ్ వస్తుంది, మీరు ఒకసారి అందులో చూడండి. లేదు అంటే మళ్ళీ కూడా ఒకసారి చెప్తాను నేను. ఇదిగో చూడండి, ఇక్కడ కటింగ్ కొంచెం తక్కువగా ఉంది, అందుకే ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ ని క్రాస్ వేసుకొని, ఇది క్రాస్ కటింగ్ కదా, బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ వేసుకొని చూడండి, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఉక్సుల పట్టి తీసుకొని ఎక్కడైతే మనకు ఖర్చు వదిలిపెట్టామో, ఖర్చు వదిలిపెట్టిన కాడ నుంచి మనం ఈ విధంగా అయితే రౌండ్ గా తీసుకొని, ఇక్కడ మనకు డాట్ ఎక్కడుందో వేసుకోవాలి, అండ్ ఇక్కడ క్రాస్ బెల్ట్ ఎక్కడుందో వేసుకొని, దీనికంటే ఈ 3 పాయింట్స్ కంటే ఒక 30 ఇంచ్ అయితే మనం కిందికి తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ డాట్ కూడా ఇలా సెంటర్ చూసుకొని మనకు డాట్ ఎక్కడుందో ఆ డాట్ పాయింట్ దగ్గర అయితే ఈ డాట్ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనకు ఎక్కడైతే ఈ హ్యాండ్ ఇలా పట్టుకొని ఎక్కడైతే మనకు ఫిట్టింగ్ పాయింట్ ఉందో, ఫిట్టింగ్ పాయింట్ దగ్గర కూడా మనం ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఆ మార్కింగ్ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా ఉండాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఎందుకు ఉండాలి అంటే, ఇక్కడ డాట్ పెడితే ఈ 1/2 ఇంచ్ కూడా మనకి దాట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. అక్కడ నుంచి మనం క్రాస్ బెల్ట్ ఎంత ఉంది, ఏ సైజ్ వరకు ఉంది, ఆ సైజ్ నుంచి ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ డౌన్ వేసుకొని మనం క్రాస్ బెల్ట్ తీసుకోవాలి. ఇక్కడ మనకు 4th డాట్ అయితే ఉంది కదా, 4th డాట్ దగ్గర కూడా చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, ఇలా చేసుకున్న తర్వాత, అండ్ ఇది మనం ఫ్రంట్ పార్ట్ ని ఈ షేప్ అనేది
చూడండి ఈ షేప్ దగ్గర మనము ఈ డాట్ పాయింట్ దగ్గర, మెయిన్ డాట్ పాయింట్ దగ్గర ఇలా డాట్ పెట్టేసి ఈ డాట్ పొడవు ఎంత ఉందో అంతకి ఒక ఖర్చు మందం ఎక్కువగా తీసుకొని సేమ్ ఇక్కడ నుండి స్ట్రైట్ గా లైన్ తీసుకొని ఇక్కడ 1 ఇంచు ఇక్కడ 1 ఇంచు తీసుకొని ఇలా మనం డాట్ అయితే తీసుకోవాలి. ఎప్పుడు కానీ ఈ డాట్ కంటే ఒక ½ ఇంచ్ ఇక్కడ కిందికి ఉండాలండి. అలా అయితే చూసుకోవాలి మీరు. ఒక ½ ఇంచ్ కిందకి ఉంటేనే పర్ఫెక్ట్ గా మనకు సెట్ అవుతుంది. లేకపోతే మనకు షేప్ అనేది కొంచెం ఎక్కువ తక్కువగా అవుతుంది అనమాట. ఇక్కడ ఈ రెండింటికి మిడిల్ లో మనకు మెయిన్ డాట్ ఈ డాట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ డాట్ కి స్ట్రైట్ గా పెట్టుకోవాలి. ఈ డాట్ కి 2 ఇంచెస్ గ్యాప్ తో మనం ఈ డాట్ పాయింట్ అయితే చేసుకోవాలి. అలాగే ఈ డాట్ మనకు ఆప్షనల్, ఇది పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు. కాకపోతే పెట్టుకోకుండా ఉండాలి అంటే ఒక ½ ఇంచ్ ఇలా ఇక చూడండి, ఒక ½ ఇంచు ఇక్కడ 30 ఇంచు ఇలా పైకి తీసుకుంటే ఈ డాట్ అవసరం లేదు. ఒకవేళ ఈ డాట్ కావాలి అనుకుంటే ఇది మనం సేమ్ పొజిషన్ లో వచ్చింది. అయితే ఈ డాట్ పెట్టుకోకపోవడం వల్ల ఏంటి, పెట్టుకుంటే ఏంటి అని కొందరు అంటారు. పెట్టుకోవడం వల్ల ఏమంటుందంటే చెస్ట్ జారినట్టు లాగా కనబడుతుంది పెట్టుకోకుంటే. ఒకవేళ ఇలా పెట్టుకుంటే కొంచెం చెస్ట్ పట్టేసినట్టు లాగా ఆ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకే, ఇప్పుడు క్లాస్ అయితే ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఒక ½ ఇంచు ఇక్కడ ముందుకేసుకున్నాను, ఇక్కడ నుంచి ఒక ½ ఇంచు ఇక్కడ ముందుకేసుకున్నాను. ఎందుకంటే ఇది షోల్డర్ పాయింట్. షోల్డర్ అనేది అస్సలు జారిపోకుండా ఉండడానికి. అండ్ ఇది ఇక్కడ నుండి మనం ఇక్కడ ఎంతైతే ½ ఇంచ్ తీసుకున్నామో ఇక్కడ నుండి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా తీసుకున్నాం. ఎందుకంటే మనకు ఫ్రంట్ నెక్ రౌండ్ గా ఉండడానికి ఈ పద్ధతిని వాడతాను నేను. ఒకవేళ రౌండ్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇందులోకే కలిపేసుకోవచ్చు. రౌండ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఒక ½ ఇంచు లోపలికి అని తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి మార్కింగ్ చేసుకొని రౌండ్ తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ఖర్చు వెనకాల ఈ డాట్ అయితే నేను డౌన్ కటింగ్ చేయను. ఇక్కడ ½ ఇంచ్ తీసుకొని ఇక్కడ నుంచి ఈ డాట్ లోకి ఇలా రౌండ్ గా కలిపేస్తాను. ఇదండి ఇది. ఓకే, ఇది కంప్లీట్ గా అయిపోయింది. ఇప్పుడు నేను కటింగ్ అయితే చేస్తున్నాను. నేను ఒకటేసారి 5 బ్లౌజులు కట్ చేస్తున్నాను అంటే ఈ బ్లౌజులు ఎంత పర్ఫెక్ట్ గా వస్తే నేను కటింగ్ చేస్తానో అది మీకు తెలిసి ఉండాలి. నా కటింగ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే నేను కట్ చేస్తానో మీకు ఆల్రెడీ తెలుస్తుంది. ఇవి నేను కస్టమర్ బ్లౌజులు అండి. ఇవి 5 బ్లౌజులు కూడా నేను ఒకటేసారి కటింగ్ చేస్తున్నాను. చూసారు కదా, మనకు చంక దగ్గర ముడతలు అనేవి రావు. ఇంకా మన నెక్ అనేది కూడా రౌండ్ గా ఉంటుంది. షేప్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది నా కటింగ్ లో. ఈ 3 అయితే మనకు కావాల్సింది బ్లౌజ్ కి షేప్ పర్ఫెక్ట్ గా ఉండాలి, షోల్డర్ జారకూడదు, ఇంకా ముడతలు అనేటివి రాకూడదు. ఈ 3 కూడా కరెక్ట్ గా ఉన్నాయి అనుకోండి, మనకు బ్లౌజ్ ఆటోమేటిక్ గా కస్టమర్స్ మనకు బ్లౌజ్ ని వాళ్ళు వద్దన్నా కానీ తెచ్చిస్తూ ఉంటారు. ఒక్కసారి మన దగ్గరికి అలవాటైన కస్టమర్స్ ఇంకా వెళ్ళమన్నా వెళ్ళరండి. చూసారు కదా, ఇది ఎంత కరెక్ట్ గా వచ్చిందో చూడండి. ఇది ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేసుకుందామో చూద్దాము. మనం అన్నిటికీ ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. పర్ఫెక్ట్ గా మనకు అన్ని ఒకటే షేప్ తోటి వస్తాయి. ఒకవేళ మనం మార్కింగ్ చేసుకోకుంటే మనకి కుట్టేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ చూసుకోవడానికి కూడా టైం వేస్ట్ అయిపోతుంది. సో నేనైతే ప్రతి ఒక్కటి కూడా మా వాళ్ళకి ఈజీ మెథడ్ లో పెట్టి ఇస్తుంటాను. వాళ్ళు కుట్టేస్తారు, ఈజీగా ఫాస్ట్ గా కుట్టేస్తారు. ఇదిగోండి, అయితే వీల్ స్కేల్ తో కూడా పెడతాను. కాకపోతే వచ్చిందా, క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలి ఇది చూడండి. మనకు ఏదైనా సరే అండి, మనం క్లాత్ ని వేస్ట్ చేసుకోవద్దు, తర్వాత బాధపడొద్దు. సో మనం ఎంత క్లాత్ ని సేవ్ చేసుకుంటే మనకు అంత మంచిది. ఎందుకంటే ఒక్కవేళ మిస్టేక్ అయినా కానీ మనం సేవ్ చేసుకున్న క్లాత్ ఉంటుంది కదా, దాంతో మనము ఏదైనా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందుకే ఫస్ట్ వచ్చేసి మనం సేవ్ చేసుకోవాలి. మనం మనీని ఎలా అయితే సేవ్ చేసుకుంటామో, మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు కానీ ఏ పార్ట్ ఏవి కుట్టేటైనప్పుడైనా కానీ మనం క్లాత్ ని సేవ్ చేసుకోవడం నేర్చుకోవాలండి ఫస్ట్. తర్వాత ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఫస్ట్ అయితే సేవ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ మనం ఇంత ఉంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసుకుంటాను నేను. ఇదిగోండి, బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతవరకు తీసుకొని ఇక్కడ ఇలా మార్క్ వేసుకొని, ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తోటి కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఆది బ్లౌజ్ ని ఇక్కడ మెజర్మెంట్ మార్జిన్ కి తీసుకోవాలి. బ్యాక్ పైన కూడా ఇలా మార్జిన్ కి తీసుకోవాలి. ఇది సెంటర్. ఇదిగోండి, ఒకవేళ మనం ఇక్కడ డాట్ పెట్టుకోలేదు అంటే ఇక్కడ కూడా మనకు ఇలా క్రాస్ వస్తుంది. ఇలా క్రాస్ వస్తుంది. ఎంతైతే మనం ఇక్కడ క్రాస్ తెంపుతామో చూడండి, ఇందాక చూపించాను కదా, ఇక్కడ మనం ఇలా పైకి క్రాస్ తెంపాం కదా, ఇక్కడ కూడా క్రాసే తెంపుకోవాలి. ఎందుకంటే మళ్ళీ స్ట్రైట్ తెంపితే ఇది కిందికి లాగుతుంది. అందుకే ఇక్కడ కూడా మనం క్రాసే తెంపుకోవాలి. ఓకే, ఒకవేళ మనకి ఇక్కడ డాట్ వస్తుంది ప్లస్ ఇది వస్తుంది కదా, అలాంటప్పుడు కొంచెం మనం తెంపుకోకుంటే ఇదిగోండి ఇలా స్ట్రైట్ గా కూడా వేసుకోవచ్చు. కానీ ఎందుకైనా మంచిది ఇక్కడ 3 ఇంచులు పెట్టుకొని, ఇక్కడ 3.5 పెట్టుకొని, ఇక్కడ 4 ఇంచులు పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఏ క్రాస్ బెల్ట్ కైనా కానీ చాలా నీట్ గా వస్తుంది. ఇది 4 ఇంచులు, ఇది 3 ఇంచులు, ఇది 3.5 ఇంచులు, అది పెట్టుకుంటే బాగా వస్తుంది. ఓకే,
మీరు అలా చెయ్యండి, తర్వాత చూడండి ఒక్కసారి. ఇది ఇలా కట్ చేసుకోవాలి కొంచెం, ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్ అని తెలుసుకోవడానికి. చూసారు కదా, ఇది క్రాస్ బెల్ట్. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుందాం. మీకు ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తే అన్ని ఈజీగానే వచ్చేస్తాయి. ఒక ఫ్రంట్ పార్ట్ కోసమే మనం చాలా ఇబ్బంది పడుతుంటాం అందరము. ఫ్రంట్ పార్ట్ షేప్, ఫ్రంట్ పార్ట్ షోల్డర్ జారడము, ఇలాంటివి వాటితోటి చాలా ఇబ్బందులు వస్తుంటాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. కానీ ఈ కటింగ్ మాత్రం చాలా నీట్ గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. రెగ్యులర్ గా నేర్చుకొని మెసేజ్ చేసి కటింగ్ చేసే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. చాలా మంది చూస్తున్నారు, డౌట్స్ కూడా అడుగుతున్నారు. సో మీరు కూడా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, నాకు ఏ వీడియోలో డౌట్ ఉన్నా, మీరు ఏ షార్ట్స్ లో పెట్టినా కానీ నేను ఆ డౌట్ ని క్లియర్ చేస్తాను. ఓకే, అండ్ ఏ కటింగ్ అయినా రాలేదు అనుకోండి, ఆ కటింగ్ ని కూడా నేను చూపిస్తాను. నేను ఎప్పుడు కానీ మార్జిన్ ఎంత ఉందో అంత ఖర్చుని ఎక్కువ తీసుకొని ఫోల్డ్ చేస్తానండి. చూడండి, ఇది ఖర్చు కదా, ఇంత ఖర్చు వదిలిపెట్టుకొని ఇలా నేను తీసుకుంటాను. ఎందుకంటే నేను వన్ సైడ్ మాత్రమే జాయింట్లు వేసుకుంటాను, 2 సైడ్స్ జాయింట్స్ వేసుకోను. ఇలా మనం హాఫ్ ఆఫ్ చేసుకుంటే కొంచెం జాయింట్స్ అయినా ఇలా 2 జాయింట్స్ వేసుకోవాలి. అంటే ఒక హ్యాండ్ కి 2, ఒక హ్యాండ్ కి 2, 4 జాయింట్స్ వస్తాయి అన్నమాట. మనం ఇంత మార్జిన్ మందం మనం ఎక్స్ట్రా తీసుకొని ఇలా వేసుకుంటే జాయింట్స్ అనేటివి మనకు 2 జాయింట్సే అవుతాయి. చూడండి, అయితే మనకు క్లాత్లు మీకు చూపించాను కదా, జార్జెట్ క్లాత్లు సన్నగా ఉన్నాయి కాబట్టి వాటికి ఎంత సైజుకి ఇంత పొడవు హ్యాండ్స్ అయితే రావండి. తన హ్యాండ్ కూడా చాలా పొడవుగా ఉంది, సో ఇంత రావు. సో నేను చెప్పేశాను ఇంత రావండి మీకు అని చెప్తే ఓకే అని చెప్పారు. సో ఇక్కడి వరకు అయితే నేను తీసుకుంటాను. ఓకేనా, ఇక్కడి వరకు తీసుకుంటాను. ఆల్రెడీ మనకు ఫుల్ లెంత్ కూడా వస్తుంది క్లాత్, చూస్తున్నారు కదా. సో కానీ వాళ్ళకి ఆ బ్లౌజులు రావు. మీకు కూడా చూపిస్తాను, ఎందుకంటే చాలా చిన్నగా ఉంది. చూడండి, పీస్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది. ఎన్ని సెంటీమీటర్లు ఉంది? 75 సెంటీమీటర్స్ ఉందండి. ఇదిగో 75 సెంటీమీటర్స్ ఉంది. 75 సెంటీమీటర్స్లలో అసలు బ్లౌజ్ అవుతుందా? ఎంత కష్టం అండి, కానీ మనం చేయాలి. ఇప్పుడు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. ఇలా మనము ఈ క్లాత్ ఎంత ఉందో, బ్లౌజ్ ఎంత ఉందో మనము ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకవేళ ఈ విధంగా రాని వాళ్ళు కూడా ఇలా కూడా చూసుకోవచ్చు. చూపిస్తాను, ఇదిగోండి. ఇలా చూసుకొని 10.5 వచ్చింది కదా, ఒక ½ ఇంచ్ తీసేసి ఇక్కడ మనకు కరెక్ట్ కుట్టు, ఇది ఖర్చు. ఇక్కడ నుంచి 10.5 చూసుకోవాలి. ఇదిగోండి, 10.5 అంటే ఒక ½ ఇంచ్ మనం ఖర్చుకి పోయినా కానీ 10 ఇంచెస్ వరకు ఉంటుంది. చూసారు కదా, ఇలా 10 ఇంచెస్ దగ్గర మనం 10 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనకు కొంచెం అడ్జస్ట్ కాదు, ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఒక్క పాయింట్ అంతా మళ్ళీ ఇంకా కొంచెం పెంచుకోవచ్చు, కొంచెం తక్కువగా అనిపిస్తే. ఇప్పుడు మనం కరెక్ట్గా ఇలా వేసుకొని, ఇదిగోండి, ఇక్కడ మనకు ఇది కుట్టు కదా, ఇది ఖర్చు. ఇక్కడ మనం ఖర్చు వదిలిపెట్టేసాను. ఇక్కడ కూడా ఇది కుట్టు, ఇది ఖర్చు. ఇక్కడ కూడా ఇది కుట్టు, ఇది ఖర్చు. అలాగే ఈ బ్యాక్ పార్ట్ ని కూడా మనము ఈ విధంగా పైకి అనుకొని ఈ 3 ఫింగర్లు అయితే ఇలా పెట్టుకొని ఇక్కడ 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 ఇలా వేసుకోవాలి. ఇది లోపలిది అంటే డౌన్ కటింగ్ కూడా మనము మార్జిన్ పైకి అనుకొని ఇలా ఒక పాయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి చూడండి, ఇలా తీసుకోవాలి. అది మళ్ళీ ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ డౌన్ నుంచి ఇలా తీసుకోవాలి. ఇలా ఇక్కడ మనకు కుట్టు కరెక్ట్ కుట్టు కాబట్టి ఇది ఖర్చు పెట్టుకోవాలి. ఇదిగోండి, ఎక్కడైతే మనం స్టిచ్చింగ్ చేసుకుంటామో అక్కడ మనకు ఒక కుట్టు అయితే, ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఫోల్డింగ్స్ కూడా రావు, నీట్ గా వస్తుంది. ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. అండ్ డైలీ కూడా మన క్లాస్ ఉంటుంది, తప్పకుండా లైవ్ కి రండి. ఓకేనా, ఒకవేళ మీకు నోటిఫికేషన్ అయితే ఇస్తాను. క్లాస్ ఉన్న రోజు లేని రోజు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీకు. తప్పకుండా ఎవ్రీడే షార్ట్స్ అయితే చూడండి. మీరు నోటిఫికేషన్ రావాలి అంటే పావని టైలరింగ్ బ్లాగ్స్ ని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది. ఏమైందిరా? తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఈజీగా లైవ్ స్టార్ట్ కాగానే మీరు రావచ్చు. ఇదిగోండి, ఇది ఎక్స్ట్రా మనకు
ఎక్స్ట్రా మనకు జాయింట్స్ తీసుకునేటప్పుడు ఈ క్లాత్ ని జాయింట్స్ తీసుకున్నాం, ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా జాయింట్స్ చేసుకుంటే మనకు 2 జాయింట్స్ తోటే మనకు ఫినిష్ అయిపోతుంది. ఓకే స్వప్న, సో ఓకేనా? మీ అందరికి ఇప్పుడు క్రాస్ కటింగ్, బ్లౌజ్ కటింగ్ వచ్చేసింది. ఎవరెవరికైతే వచ్చిందో వాళ్ళు రేపు కట్ చేసి నీట్ గా కుట్టేసేయండి. ఓకేనా? ఫాస్ట్ గా కుట్టేసేయండి.